సిద్దిపేట జిల్లా కేంద్రంలో అయ్యప్ప గురుస్వామి సముద్రాల రమేష్ ఆధ్వర్యంలో పల్లివేట పంబ ఆరట్టు శోభయాత్ర ఘనంగా నిర్వహించారు. ఏనుగు అంబారి ప్రతిమపై అయ్యప్ప స్వామిని ఊరేగింపుగా తీసుకెళ్లారు. అయ్యప్ప దేవాలయం నుంచి ప్రారంభమైన ఈ శోభయాత్ర సరభేశ్వర ఆలయం, లాల్ కమాన్, గాంధీ చౌరస్తా మీదుగా కోమటి చెరువు వరకు కొనసాగింది. శోభయాత్రలో దారి పొడవునా దుకాణ యజమానులు, గృహిణులు మంగళ హారతులతో స్వాగతం పలికారు. అనంతరం కోమటి చెరువు కట్టపై శాస్త్రోక్తంగా స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. అయ్యప్ప స్వామికి ఎంతో ఇష్టమైన పంబారట్టు పల్లివేట. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, అయ్యప్ప స్వామి పందల రాజకుమారుడు. రాజు యొక్క ధర్మం ఏంది? నా ప్రజలు ఎలా ఉన్నారు, వాళ్ళు ఏ కష్టాలు అనుభవిస్తున్నారు, ఏ విధంగా ఉన్నారు అనే విషయాన్ని కనుక్కోవడం ధర్మం. అయితే ఇంతకుముందు ఎన్నోసార్లు మనం చిన్న చిన్న కథలు విన్నాము, మారు వేషాల్లో తిరిగారు అలా అని. అలా కాకుండా పందల రాజు అయినటువంటి అయ్యప్ప స్వామి ప్రతి సంవత్సరము గ్రామంలోకి వచ్చి, అది ఎలాగో చిన్ముద్దదారిగా ఉండే విగ్రహం కాదు, బాణం పట్టుకొని శ్రీరాముడిలాగే ఉండే తోని కిరాత రూప శాస్త్రం ఉంటుంది. దీన్ని కిరాత రూపం అంటారు. ఈ రూపంలో వచ్చి మన పట్టణంలో ఉన్నటువంటి దుష్టశక్తులను సంహరించి అందరి కష్టాలు తీర్చి స్వామి వెళ్తాడు. అయ్యా, ఇంతమందిని చేసి వచ్చింది కదా, స్వామి అలసిపోయింది కదా, స్వామికి మనం ఏం సేవ చేద్దాము అనే ఉద్దేశంతో ఇది మన వైష్ణవ సాంప్రదాయంలో చక్రస్నానం అంటారు, శైవ శాస్త్రంలో శిశోస్నానం అంటారు, అయ్యప్ప స్వామి శాస్త్రంలో పంబ అరట్టు అంటారు. అయ్యప్ప స్వామికి మంగళకరమైన పసుపుతోని, స్వచ్ఛమైన పసుపుతోని అయ్యప్ప స్వామి